సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. కారణం, యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ఉపచయ స్థానమైనటువంటి త్రిషాఢయాలు అనేటువంటి త్రి షట్ ఆయములు అంటారు. అందులో పాప గ్రహాలు ఎప్పుడైతే గోచారరీత్యా సంచారం చేస్తాయో విపరీతమైనటువంటి యోగం పడుతుంది. షష్ఠ స్థానమందు కుజుడు, షష్ఠ స్థానమందు రవి, షష్ఠ స్థానమందు బుధుడు ఉండడం, అలాగే చంద్రబలం ఉండడం. చంద్రేచ సబలేతస్య అన్నారు. ఇది చాలా గొప్ప గ్రహస్థితి. ప్రత్యేకించి మీకు ఇది ఎలా ఫలితాన్ని చూపెడుతుంది? షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం. ఏది అనుకుంటే అది చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు. అలాగే రుణబాధలకి, రోగబాధలకి, శత్రుబాధలకి కారణమైనటువంటి గ్రహం కుజుడు ఆ కారక స్థానంలోనే ఉన్నప్పుడు ఆ బాధలన్నింటినీ తీసేస్తాడు. అంటే శత్రువుల బాధలు లేకుండా చేస్తాడు, రుణ బాధలు లేకుండా చేస్తాడు, అలాగే అనారోగ్య సమస్యలు లేకుండా చేస్తాడు. ఆ షష్ఠస్థానం ముందు కుజుడు ధాన్యలాభో, ధనలాభో, వస్త్రలాభో, యశస్తథ అన్నారు. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తీసేయడమే కాకుండా వస్త్రలాభాన్ని, ధాన్యలాభాన్ని, ధనలాభాన్ని, యశస్తథ అంటే కీర్తి ప్రతిష్టల్ని పెరిగేలా చేస్తాడు. అంటే మంచి పేరు పెరిగేలా చేస్తాడు. ఎక్కడైతే మీరు తలదించుకున్నారో అక్కడే మరలా తలెత్తుకునేలా చేస్తాడు ఈ కుజుడు. ఈ రవి కుజ బుధుల యొక్క కాంబినేషను, బుధుడు బుద్ధికారకుడు అవుతూ ఉండడము, చంద్రుడు మనక్కారకుడు వారం చివరిలో షష్ఠ స్థానానికి వెళుతూ ఉండడము, 4 గ్రహాలు 6వ స్థానంలో యోగిస్తూ ఉండడం వల్ల మాయ కిందే ప్రజలు వస్తారు మీ దగ్గరికి. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ మరలా తిరిగి మీ దగ్గరికి చేరుకుంటూ ఉండడము, మీ సలహాలు సూచనలు అడుగుతూ ఉండడము, లేదా ఏదో ఒక అవసరం మీతో వారికి ఉంటూ ఉండడము, ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటు ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి అభివృద్ధి చెందుతుంది ఈ వారంలో వృశ్చిక రాశి వారికి. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది, వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. అలాగే ఫ్లక్చుయేషన్స్ ఏవి ఉండవు లైఫ్లో. చాలా ప్లెయిన్గా, ప్రశాంతంగా ఈ వారం అంతా కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి ఎక్కువగా అష్టమ గురు దోష నివారణార్థం అని సంకల్పం చెప్పుకుని ప్రతి గురువారం నాడు శనగలు కానీ, శనగపప్పు కానీ, శనగపిండితో చేసిన పదార్థం కానీ, పసుపు రంగు పళ్ళు కానీ దానం చేయాలి. ప్రతిరోజు దక్షిణామూర్తి ఆరాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి ధనురాశి.